ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఎటువంటి ప్రక్రియలతో పూజించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందగలుగుతారు అనేటువంటి అంశంతో పాటు శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఇంకా ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ షష్ఠి సామాన్య కార్యక్రమాలకి, సాధారణ కార్యక్రమాలకి ఉపకరిస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి అభిషేకాది పూజాది కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణ, శ్రీ లలితా సహస్రనామ పారాయణ, అన్నదానం, గోదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి, శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి దోహదపడతాయి. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా ఆధిపత్యత శుభుడైనప్పుడు మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి స్త్రీగ్రహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శ్రీ లక్ష్మీనారాయణ యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు గ్రహపీడను తొలగించి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. గరుడగమనరారా నన్ను నీ కరుణ నేలుకోరా, గరుడగమనరారా నన్ను నీ కరుణ నేలుకోరా, పరమ పురుష ఏ వెరపులేక నీ మరుగు జొచ్చి తిని అరమరసేయకు, పరమ పురుష ఏ వెరపులేక నీ మరుగు జొచ్చి తిని అరమరసేయకు, గరుడగమనరారా నన్ను నీ కరుణ నేలుకోరా, గరుడగమనరారా నన్ను నీ కరుణ నేలుకోరా. పిలవగానే రమ్మి అభయము తలపగానే ఇమ్మి, పిలవగానే రమ్మి అభయము తలపగానే ఇమ్మి, కలిమి బలిమి నాకిలలో నీవని పలవరించి తిని నలువను గన్నా, శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కటాక్షం కోసం శుక్రవారం నాడు ఎటువంటి నియమాలు లేదా ప్రక్రియలు పాటించాలి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. శుక్రవార అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం కొన్ని ముఖ్య నియమాలు పాటించాలి. శుక్రవారం నాడు పూజా మందిరంలో ఆవు నెత్తితో దీపారాధన చాలా శ్రేష్టం. నువ్వుల నూనె, అవిసె నూనెలతో కూడా దీపారాధన చేయవచ్చు. తెల్లటి పుష్పాలతో శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా వివిధ లక్ష్మీ స్తోత్రాల సమన్వితంగా ఆరాధించడం ద్వారా శుభ ప్రయోజనాలు గృహంలో చేకూరుతాయి. పరిమళ భరిత పుష్పాలతో లక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజించడం ద్వారా రుణబాధలు తొలగిపోతాయి. తులసి దళాలతో లక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజించడం ద్వారా కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఎర్రగన్నేరు పువ్వులతో పూజిస్తే ధనలాభం, మందార పువ్వులతో పూజిస్తే కార్యజయం ఏర్పడతాయి. శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఖర్జూరం, ఎండు ద్రాక్ష, క్షీరాన్నం వంటి పదార్థాలని నివేదన చేయాలి. శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవిని సంధ్యాలక్ష్మిగా భావించాలి. సంధ్యాలక్ష్మీదేవిని పసుపు కొమ్ములతో కూడా ఆరాధించడం ఒక సంప్రదాయం. తద్వారా కూడా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. అవమానకర సంఘటనలు వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటే ఆర్థిక విషయాల్లో పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. శారీరక మానసిక రుగ్మతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. తర్జన భర్జనలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం మహిళలకు తగ్గుతుంది. కృషితో కూడినటువంటి కార్యక్రమాల్లో కూడా చిరు సమస్యలు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు, ఆటంకాలు, జాప్యాలు వంటివి కనుమరుగవుతాయి. విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనాలోచిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించలేకపోతారు. కార్యక్రమాల్లో వేగం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతిబంధకాలు కొనసాగుతాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతని పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక ప్రయోజనకర కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం లోపిస్తుంది. తర్జన భర్జనలు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలను దూరం చేసి ప్రశాంతతని పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఉత్తమ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. ఉత్తమ విజయాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కొనసాగించగలుగుతారు. గృహ కార్యక్రమాల్లో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు అభివృద్ధికి దోహదపడతాయి. ఆనందకర పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. శత్రు భీతి పోతుంది. కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తెలివైన నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతిబంధకాలు ఏర్పడినప్పటికీ ఆర్థికంగా నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా కొనసాగుతాయి. అపవాదుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం ఆశించినంతగా పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా కొనసాగుతాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. సమర్థతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే
పారిశ్రామిక రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక చిక్కులు ఆకస్మికంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలతని పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు మొదట అనుకూలంగా ఉన్నప్పటికీ తర్వాత ప్రతికూలంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. మానసిక భీతి పెరుగుతుంది. అవమానకర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. సంభాషణ రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి నెరవేరుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక ప్రయోజనాలు సాధించగలుగుతారు. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. క్రీడారంగం వారికి ధైర్యంతో కూడిన సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఆర్థిక అనుకూలతని పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. వాహన కొనుగోలు వంటి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక వ్యయం కొనసాగుతుంది. మానసిక ధైర్యం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పట్టు బిగించలేకపోతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూలత ఉంటుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆవేశ నిర్ణయాలు పనికిరావు. ఓర్పు, సహనం వంటివి తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. మహిళలు తొందరపాటు సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాగణపతిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో తర్జన భర్జనలు కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా మానసిక వేదనకు గురి చేస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ధైర్యంతో కూడిన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేనటువంటి పరిస్థితులు స్థిరాస్త్రంగం వారిని విస్మయాలకి గురి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు ధనుస్సు రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగా పొందుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధ్యపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. స్థిరాస్త్రంగం వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో
ధైర్యంతో కూడిన నిర్ణయాలు క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మకర రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలని కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. సినీ రంగం వారికి అద్భుత విజయాలు ఆర్థికంగా నెరవేరుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఆర్థిక విజయాన్ని కలిగించి సంతోష సంఘటనలకి దోహదపడతాయి. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే తొందరపాటు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, ఏకాగ్రత వంటివి పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాల్ని వేగవంతంగా కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు మహాకాళి అమ్మవారిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు భృగువారం లేదా శుక్రవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో గోసేవ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. తులసి మొక్క దగ్గర ఆవునేతితో కూడినటువంటి దీపారాధన ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మీ ఇంట్లోకి అదృష్టకరమైనటువంటి ప్రభావాలు, చక్కటి వాతావరణం ఇవన్నీ ప్రవేశించి ఎటువంటి నరఘోష, నరదృష్టి లేకుండా శాంతియుత సహజీవనంతో ఆనందకరమైన ప్రభావంతో మీరు చక్కగా జీవితాన్ని గడపడానికి మనకి వాస్తుశాస్త్రరీత్యా కొన్ని ముఖ్యమైన సూత్ర ప్రాతిపదికలు మహర్షులు తెలియజేశారు. ఇవి చాలా గొప్పగా పనిచేస్తాయి. దీని వెనకాల అతీంద్రమైనటువంటి శక్తితత్వం ఉన్నది. దీనిలో దాగిన అద్భుతవంతమైన ప్రభావంలో క్రిస్టల్ అనే దానికి చాలా గొప్ప విశేషం. పిరమిడ్స్, క్రిస్టల్స్ ఇవన్నీ కూడా చాలా శక్తియుతం కలిగినటువంటి వస్తువులుగా మనకు శాస్త్రాలు తెలియజేస్తాయి. వివాహం కావటం లేదు, ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ కూడా చేదాకా వచ్చి జారిపోతున్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారే కానీ చేదాకా వచ్చి జారిపోతున్నాయి. వీటన్నిటి నుంచి రక్షణ పొందడానికి మనం ఏం చేయాలి? తప్పనిసరిగా స్ఫటికంతో తయారు చేసినటువంటి బాల్స్ లేక పిరమిడ్, ఈ రెండింటినీ కనుక మీరు ఇంట్లో ఆగ్నేయంలో కానీ, తూర్పులో కానీ, పడమరలో కానీ ఉంచినట్లయితే మీ గృహంలో ఉండేటువంటి వాస్తు దోషాలన్నీ కూడా పటాపంచలైపోయి వెంటనే మీ కోరికలు సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అంతేకాకుండా మీరు గనక ఇంట్లో క్రిస్టల్ బాల్స్ని గనక, ఒక బల్బు ఉంది, ఆ బల్బు కింద క్రిస్టల్ బాలు ఇట్లా వేలాడుతున్నట్టుగా ఉండేటట్టుగా మీ ఇంట్లో ఉంచుకోండి.
అలా గనక ఉంచినట్లయితే పాజిటివ్ ఎనర్జీ, మంచి దివ్యవంతమైనటువంటి శక్తి కిరణాల పుంజాలు మీ గృహమంతా కూడాను వ్యాపింపజేస్తాయి. వ్యాపారం చేస్తున్నారే కానీ సరిగా సాగటం లేదు, ఉపయోగం లేక నష్టాలే చవిచూడాల్సి వస్తుంది. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి, వ్యాపారం బాగా సాగాలి అనేటువంటి ఉద్దేశరీత్యా ఒక ఐశ్వర్య దీపం అని చెప్పేసి ఉంటుంది. ఈ ఐశ్వర్య దీపాన్ని 108 రోజుల పాటు మీ ఇంట్లో వెలిగించండి. ప్రతిరోజు కూడా మీరు రాత్రిపూట పడుకోబోయే ముందు ఒక ప్రమిదె కింద ప్లేటు పెట్టి దానిలో బాగా ఉప్పు పోయండి. దీపాన్ని వెలిగించి ఇంట్లో ఉన్న లైట్లు మొత్తం కూడాను ఆపేసేయండి. ఇంట్లో మళ్ళీ బల్బులు ఏమీ వెలగకూడదు. కేవలం ఈ ప్రమిద ఒక్కటే ఉప్పులో వెలుగుతూ ఉండాలి. ఆ కాంతి వెలుగులోనే మీరు నిద్రపోవాలి. ఇలా చేయటం వలన చాలా చక్కటి సత్ఫలితం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. ఈ దీపం నుంచి వచ్చేటువంటి కాంతి వెలుగు ఇంట్లో ఉన్నటువంటి అదృష్టకరమైన ప్రభావాన్ని ఉద్ధరింపచేస్తుంది. మీ గృహం లక్ష్మీ నిలయంగా మారుతుంది. చాలా గొప్ప విశేషం. ఈ దీపం వలన ఇంట్లో ఉండేటువంటి అతీంద్రమైనటువంటి ఏదైనా చెడు సంబంధమైన ప్రభావాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అనే విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఉప్పు ఇంట్లో ఉంటే అక్కడ చాలా చక్కటి శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఎటువంటి దుష్టశక్తులు కూడాను ప్రవేశించవు. ఉప్పును ఎప్పుడూ కూడా మూత లేకుండా మాత్రం ఉంచకండి. ఉప్పుని ఎప్పుడూ కూడా జాడీలో కానీ సీసాలో కానీ భద్రపరచుకోవాలి. ఉప్పు ఎటువంటి పరిస్థితుల్లోనూ కింద పడకూడదు. మనం ఇల్లు శుభ్రం చేసేటప్పుడు చిటికెడు ఉప్పు నీటిలో వేసి ఇల్లును గనక శుభ్రపరిచినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మాత్రం వచ్చి తీరుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం, శుభమస్తు. కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. పరిహారాలు అన్నప్పుడు దోషాలకు చెల్లించేవిగా ఉంటాయి, లేక పుణ్యబలాన్ని పెంపొందింపజేసేవిగా కూడా ఉంటాయి. కాలాన్ని అనుసరించి ప్రయత్నం చేస్తే పుణ్యబలాన్ని పెంపొందింపజేసే విధంగా పాటించవలసిన పరిహారాలను ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా మనం పాటిస్తే అధికమైన ప్రయోజనం చేకూర్చుకోగలుగుతాం. అందులోనూ సాక్షాత్ ఆండాళ్ తల్లి గోదాదేవి ఆముక్తమాల్యద ఆ పరంధాముడిని రంగనాథుడిని అంతరంగనాథుడిగా తలచి పుష్పమాలా కైంకర్యం సేవ చేసి తరించింది. పరిహారాలన్నీ మనం పరిశీలన చేస్తే మన జాతకాలలో ఉండేటటువంటి దోషాలకు అనుగుణంగా పాటించవలసినవి ప్రత్యేకంగా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కుజుడు ఇలా గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు, అలాగే నక్షత్రాలకు సంబంధించిన దానాలు ఇవన్నీ ఉండగా జాతక చక్రంలో ఉండే దోషాలకు అనుగుణంగా పుణ్య బలం పెంపొందింపజేసుకోవలసినవిగా ఉండేవి కూడా కొన్ని పరిహారాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకమైనది శుక్రవారం నాడు మాలా కైంకర్యం అన్న పరిహారం సేవ. ఈ రోజున జాతక చక్రంలో ఉండే దోషాలు తొలగించుకునేందుకై లేదా పుణ్యబలం పెంపొందింపజేసుకునేందుకై ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే విధంగా ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి అన్నా, వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు కలగాలి అన్నా, విద్యార్థులకు మంచి విద్య చదువు రావాలి అన్నా, భార్యాభర్తల మధ్య అన్యోన్యానుబంధం దృఢత్వం కావాలి అన్నా, వివాహం కానటువంటి ఆలస్యం అవుతున్నటువంటి ఈ యువతీ యువకులకు ఆ దోషం తొలగిపోవాలి అన్నా, పౌష్యమాసంలోని అంటే ధనుర్మాసంతో కూడుకున్నటువంటి మార్గశీర్ష మాసంలో శుక్రవారం నాడు మార్గళి నెల నియమాన్ని అనుసరించి పుష్పమాలా కైంకర్యం అన్న సేవ చేయాలి. ప్రత్యేకించి విష్ణువు ఆలయాలలో శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతికరంగా తులసి మాలలను సమర్పించాలి. ఈ రోజున తులసి మొక్కని దానంగా ఇచ్చిన
తులసి మొక్కను సంరక్షించే ప్రయత్నం చేసిన దళాలను ప్రత్యేకంగా శ్రీమన్నారాయణమూర్తి సేవకే వినియోగిస్తున్నాను అని చెబుతూ నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే అని చెప్పి తులసి దళాలను సేకరించి పుష్పమాలను సిద్ధం చేసి వాటి చేత స్వామిని అలంకరించిన సకల దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ మార్గశీర్ష మాసంలో ప్రత్యేకంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న వాసుదేవ నామాన్ని విశేషంగా స్మరించాలి. శుక్రవారం నాడు వాసుదేవ అన్న నామస్మరణ వింటే మహాలక్ష్మికి అపరిమితమైన ఆనందం కలుగుతుంది. ఈ భూమికి వసుమతి అని పేరు. వసుమనా హవిహి అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఈ వసుతత్వాన్ని గురించి ప్రత్యేకంగా వ్యాస భగవానుడు ప్రస్తావించాడు. సాక్షాత్తు భీష్ముల వారే ఈ స్తోత్రం చేయగా పరమేశ్వరుడు పరంధాముడు శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా విన్నాడు. అలాగా ఉండేటటువంటి ఆ స్వరూపంలో వాసుదేవుడు అన్ని ప్రాణులలో కూడా ఉండేటటువంటి చైతన్య స్వరూపము ప్రాణశక్తి, దానికి వాసుదేవుడు అని పేరు. కనుక అటువంటి వాసుదేవ నామాన్ని ఈ రోజున మనం జపం చేసిన పక్షంలో మహాలక్ష్మికి ఆనందం కలుగుతుంది. లక్ష్మి అనుగ్రహం మనకు కటాక్షిస్తుంది. ఏమిటి లక్ష్మి అనుగ్రహం అంటే? ఆనందంగా ఉండడం. లక్ష్మి అనుగ్రహం అనేక విధాలుగా మనకు కనిపిస్తుంది. సంతానం కలిగితే సంతానలక్ష్మి అంటాం. పాడి పంటలు సస్యశ్యామలంగా ఇంట్లో పాడి వృద్ధి పొందితే ధాన్యలక్ష్మి అంటాం. డబ్బు బాగా లభిస్తే ధనలక్ష్మి అంటాం. శౌర్యంతో వీరత్వంతో పరాక్రమంతో విజయం పొందితే విజయలక్ష్మి అంటాం. ఏ పని చేసినా ధైర్యంగా చేసే సమయంలో ధైర్యలక్ష్మి అంటాం. ఎవరినైనా ఏదైనా విషయంలో తర్కంలో వాదించే సమయంలో ఎదుర్కోవలసి వచ్చినప్పుడు శౌర్యలక్ష్మి అంటాం. ఇలా చూస్తే లక్ష్మీ స్వరూపం భిన్న 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 రూపాలుగా ఉంటుంది, కానీ అన్నింటి మూల రూపం ఒక్కటే. అది ఆదిలక్ష్మీ స్వరూపం. గోదాదేవి, కోదై, పూలబాల, ఆండాళ్, నన్నేలని తల్లి, ఆముక్త మాల్యద, శ్రీ స్వామిని రంగనాథుడిని అంతరంగనాథుడిగా తలచి ఇలా పుష్పమాలా కైంకర్యంతో సేవించినటువంటి కాలం ధనుర్మాసం, అందులో శుక్రవారం. కనుక శుక్రవారం నాడు స్వామికి ప్రీతికరంగా పుష్పమాలా కైంకర్యం చేసినా లేక తులసి దళాలతో ఆ స్వామిని సేవించిన కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ రోజున స్వామిని వాసుదేవ అన్న నామంతో పిలవాలి. సంక్షిప్తంగా ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరికీ ధనుర్మాస మహాలక్ష్మి అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు. రేపు సప్తమి అష్టమి తిథులు ఉన్నాయి. ఉత్తర హస్త నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా తల్లి తరపు బంధువులతో ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం పై అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు నిర్వహించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన ప్రణాళికలు రచించడానికి, ముఖ్యమైన పథకాలు రూపొందించుకోవడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. नमो सूर्यदेवा अमेय प्रभावा, नमो सूर्यदेवा अमेय प्रभावा, दया दिव्य पाशा अनंत प्रकाशा, नमो सूर्यदेवा अमेय प्रभावा. శరదృతువులో తెలుపు పసుపు కలిసినటువంటి వర్ణం ఎంత తేజోవంతంగా ఉంటుందో అంత అద్భుతమైనటువంటి బింబం ఏర్పడుతుంది. ఆ బింబము యొక్క కాంతి చంద్రుడి మీదకెడుతుంది. ఆ చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు చంద్రుడు ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు పరిణిత చంద్రుడిగా దర్శనమిస్తాడు. అందుకే మిగిలినటువంటి ఏ పౌర్ణమికి కనపడనటువంటి చంద్రబింబం ఒక్క ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు మాత్రం విశేషమైనటువంటి బింబ దర్శనం అవుతుంది. అందుకే ఆ ఒక్క చంద్రుడికే పరిణిత చంద్రుడని పేరు. అలా ఉండడానికి కారణం ఏమిటంటే శరత్కాలమునందు సూర్యబింబం పసుపు తెలుపు కలిసినటువంటి రంగులో ప్రకాశిస్తుంది.
తర్వాత వచ్చేటటువంటిది హేమంత ఋతువు. హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి తామ్రవర్ణంలోకి మారిపోతాడు. విపరీతమైనటువంటి మంచు పడడం ప్రారంభమవుతుంది. అంతా మంచు పడి లోకమంతా గడగడ గడగడ వణికిపోతుంటుంది. తెల్లవారుజాము అయ్యేటప్పటికీ ఆ మంచు అంతా పడుతుండడం చేత సమస్త భూతములు వణికిపోతాయి. వణకకుండా నిలబడేటటువంటి ఏకైక ప్రాణి ఎవరు అంటే భూమాత ఒక్కతే వణకదు. ప్రాతర్వేళల మంచు జుంకిగిమి జంపంబైనలే బచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంక తానచలయై చెల్వందు భూదేవికిన్ శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలె నల్వంకలన్నన్నాడు. సమస్త ప్రాణులు కూడా ఊహూయని వడక లోకముర్వీనాథ అని వణికిపోతుంటే ఒక్క భూకాంత మాత్రం నేను వణికిపోతే ఈ ప్రాణులు నిలబడరని ఆవిడ మాత్రం వణకకుండా నించుంటుందిట. అప్పుడు శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలే నల్వంకలం. ఆ శీతాకాలానికి ప్రభువైనటువంటి వాడు హేమంత ఋతువు యొక్క అధీశుడు సంతోషించి నా ధాటికి అందరూ వణికారు, నువ్వు ఒక్కదానివే వణకలేదు, ఇదిగో నీకు వజ్రాల రాసులు బహూకరిస్తున్నానని ఇచ్చాడా అన్నట్టుగా ఆ భూమి మీద ఉండేటటువంటి గడ్డి పరకల చివర భాగంలో ప్రకాశిస్తున్నటువంటి మంచు బిందువులు లేత సూర్యకిరణములు పడినప్పుడు వజ్రముల రాశుల్లా కనపడతాయిట. కాబట్టి హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన తామ్రవర్ణంలో అనుగ్రహిస్తాడు. ఇక చిట్ట చివరికి వచ్చేటప్పటికి శిశిర ఋతువు. ఆ శిశిర ఋతువులో చెట్లన్నీ కూడా ఆకులు రాల్చేయాలి. ఆకులు రాల్చి మళ్ళీ ఆకులు రావాలి. అలా అనుగ్రహించడం కోసం శిశిర ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి లోహిత వర్ణంలోకి మారిపోతాడు. ఇందులో మళ్ళీ సూర్య వైభవం ఎంత గొప్పగా ఉంటుంది అంటే అన్ని ప్రాణులకు కూడా ఆయన శుద్ధిక్రియని ఏర్పాటు చేస్తాడు అని. మనం అంటే ఏదో వైద్య పరీక్షలు చేయించుకుంటాం. వైద్యుడి దగ్గరికి వెళ్ళి నా శరీరం బాగానే ఉందా, లోపల ఏమైనా దోషాలు ఏర్పడ్డాయా అన్న విషయాన్ని నిర్ధారించుకుని ఆ రుగ్మత పోవడం కోసమని ఔషధాన్ని సేవిస్తాం. కానీ మరి మిగిలిన ప్రాణులకు ఆయన ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క ప్రాణిలో అది ఎప్పుడూ తిననటువంటి పదార్థాన్ని తినాలనేటటువంటి స్పృహని కల్పిస్తాడు. కల్పించి అది తినని పదార్థాన్ని తినడం చేత శరీర శుద్ధి జరుగుతూ ఉంటుంది. వేదంలో గరికకి చాలా విశేషమైన ప్రాధాన్యత. గరిక అంటే ఒక వేరులా వస్తుంది, ఇలా భూమికి అడ్డంగా పాకుతుంది. ఒక మొదలు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో శాఖ బయలుదేరుతుంది. మళ్ళీ ఆ శాఖ చివరి భాగంలో మళ్ళీ గడ్డి మళ్ళీ మొదలు బయలుదేరుతుంది. మీరు తుంచారనుకోండి అక్కడ వరకే తునికిపోతుంది, మిగిలినది ఉండిపోతుంది. ఉండిపోయి ప్రతి చోట కూడా భూమిలోకి వేర్లు పెడుతుంది. వేర్లు పెట్టి తర్వాతి భాగాన్ని పెంచుతుంది. మళ్ళీ అక్కడ వేరు పెట్టి మళ్ళీ ముందుకెడుతుంది. అలా వెళ్ళినది ఏది ఉందో దానికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. వేదం చెప్తుంది దాని గురించి. అందుకే సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అని. భయంకరమైనటువంటి దుస్వప్నం వస్తే అటువంటి గరిక ముట్టుకుంటే చాలు పోతుంది. అందుకు విఘ్నేశ్వరుడికి గరిక పూజ చేస్తారు. మహానుభావుడు ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క వర్ణాన్ని మారుతూ ఒక్కొక్క రంగులో ఉండి ఋతువులను ఏర్పాటు చేసి ఆయా ఋతువుల యందు కాలములో విశేషాన్ని ప్రచోదనం చేసి తదనుగుణంగా లోకంలో ఉండేటటువంటి ప్రాణుల యొక్క ఆరోగ్యం నిలబడడానికి, సృష్టి జరగడానికి, లయమైపోవడానికి కావలసినటువంటి కారణములను ఏర్పాటు చేసేటటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఒకటై కనపడేటటువంటి కేవల తేజోమూర్తి సూర్యబింబం ఒక్కటే. ఎందుచేత అంటే మీరు ఒక సాకార రూపాన్ని ఎదురుగుండా పెట్టి పూజ చేశారనుకోండి, ముందు ప్రారంభంలో పూజలో ఏమంటామంటే ఆయనని నేను పూజ చేస్తున్నాను అని దేశకాల సంకీర్తనం చేసి నా ఎదురుగుండా ఉన్నవాడిని ఒక పేరుతో పిలుస్తాను. ఏదో ఈయన వెంకటరమణుడు, నేను పూజ చేస్తున్నాను, ఏదో ఫలానా గోత్రంలో పుట్టిన ఫలానా పేరున్నవాడిని ఫలానా స్వామిని పూజ చేస్తున్నానంటాను. పూజ అంతా అయిపోయాక అసలు ఇది కాదయా సత్యం, అసలు సత్యం వేరే ఉంది. అసలు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మార్గం ఏమిటో తెలుసా? నాణ్య పంథాయ నాయ విద్యతే, ఇంకొక మార్గం లేదు, ఇదొకటే మార్గం అని అన్నప్పుడు నేను ఏం చెప్తాను? ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు,
నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా. ఇక్కడే కాంతిపుంజంలా వెలిగిపోతున్నాడు. వడ్డుగింజ యొక్క చివరి భాగం మొన ఎలా గీరుకుంటుందో ఇలా అంటే అలా అంత చిన్న రూపం బిందు రూపంలో లోపల ప్రకాశిస్తున్నాడు. విశ్వాలయ నిలయ వినత లోక పాలక ఉషాకాంత నీరాకత పులకించును దేవా ప్రభాకర నీ తేజం అవనితాయ జీవము నశయించే జీవాలని సుజియించే పరస్పర నమో సూర్యదేవా అమేయ ప్రభావ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.